ఇది కాంగ్రెన్సీకి రూల్ ఏంటంటే ఇదిగో సింబల్ ఎలా పెడతారు, వర్టికల్ ఎస్ పెడతారు, ఇలా 2 గీతలు గీసి ఓన్లీ సిమిలర్ అంటే ఇది రాస్తారు, ఓన్లీ సిమిలర్ అంటే ఇది రాస్తారు. అవునా. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ, ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ, ఏఎస్ఏ ప్రాపర్టీ చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి ట్రయాంగిల్ 7th క్లాస్ నుంచి 7th 8th 9th వరకు చదువుకుంటానే వచ్చారు. కానీ ఇక్కడ సిమిలారిటీ వచ్చేసరికి దీని ప్రూఫ్ ఉంది, దీనికి కూడా ప్రూఫ్ ఉంది అనుకోండి. ఇది కాంగ్రెన్సీ అంటున్నాం, ఇది ఏమంటున్నాం సిమిలారిటీ అంటున్నాం. చూడు ఓకేనా. అవునా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సిమిలారిటీ, ఇక్కడ కాంగ్రెన్సీ అంటున్నాం. సిమిలారిటీ అంటే కనుక సిమిలారిటీ in two triangles the corresponding angles are equal. In two triangles the corresponding angles are equal, then the ratio of corresponding sides are also equal. In the two triangles the corresponding angles are equal, then the ratio of ఇక్కడే గుర్తుపెట్టుకో, సైడ్స్ వచ్చినాయి అంటే కనుక రేషియో అనే పదం వస్తుంది. ఫస్ట్ ఏ అన్నాడు అంటే యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే ఒకటే సెంటెన్స్ చెప్పేస్తున్నాను ఈజీగా, పెద్ద సెంటెన్స్ ఏం కాదు, చాలా ఈజీ. ఏం చెప్తున్నాను, ఇన్ ద గివెన్ టూ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ టూ ట్రయాంగిల్స్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇన్ ద గివెన్ ఇదిగో టూ ట్రయాంగిల్స్ ఇదిగో ABCDEF, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, కరస్పాండింగ్ అదే కదమ్మా. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, angle C is equal to angle. In the given two triangles the corresponding angles are equal, then the ratio of corresponding sides, ratio ante A is to B, A by B, and ratio of corresponding sides are equal, then the property is called the AAA similarity. అంటే ఇచ్చిన 2 ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కనుక వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇలా అయినప్పుడు AB బై DE is equal to AC బై DF, నెక్స్ట్ BC బై EF, దాన్ని AAA క్రైటీరియా అంటారు. ఇది అర్థమైందమ్మా. నెక్స్ట్ SSS, సైడ్. SSS అంటే ఇన్ ఏ టూ ట్రయాంగిల్స్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద సేమ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద అదర్ ట్రయాంగిల్, దెన్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ SSS similarity అంటారు. and in a two triangle the ratio of the corresponding sides, చూడు సైడ్స్ వచ్చేసరికి రేషియో అనే పదం ఉపయోగిస్తాను. ఇన్ ద టూ ట్రయాంగిల్స్ ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంతే అయిపోయింది. సైడ్సే కదా ఉన్నాయి, ఇక్కడ యాంగిల్స్ లేవు కదా, అన్ని సైడ్సే కదా. సైడ్స్ అంటే ఏంటి, ఆ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అవ్వాలి, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అవుతాయి కనుక ఇన్ ద గివెన్ టూ ట్రయాంగిల్స్ ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇవే కదా, ఇది ఒకటే ఈక్వల్ అవుతే సరిపోతుంది. యాంగిల్స్ లేవు చూడు, యాంగిల్స్ లేవు. నెక్స్ట్ ఇది అర్థమైందమ్మా. నెక్స్ట్ ఇది SAS. In a two triangles the length of the ratio of two sides and included angle, in the given two triangles the length of the ratio of the two sides and included angle are equal, the corresponding sides and included angle are equal, then this property is called side angle side. ఇది అయిపోయింది. టూ సైడ్స్ మధ్యలో ఇక్కడికి వచ్చేసరికి సిమిలారిటీ అంటున్నాం, ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెన్సీ అంటున్నాం. సిమిలారిటీ వచ్చేసరికి R ఉపయోగిస్తాం, అదే పాలిగాన్ వచ్చేసరికి అండ్ ఉపయోగిస్తాం. బాగా గుర్తుపెట్టుకో. ఇది ఇక్కడ 2 అయినాయమ్మా, అవలేదు. ఈ ప్రాపర్టీ చూడు, ఇది ఒకటే అయింది.
అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్ అవుతే కనుక సిమిలారిటీ ఆర్ ఉంటాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా లెమ్మా అనేది అంటే ఇందాక నేను అడిగాను రూట్ చెట్టు ఇలా ఉందనుకో, ఇలా వెళ్ళిపోయి ఇదో చెట్టు వచ్చి ఇది చిన్న కొమ్మ అన్న, ఇది చిన్న పార్ట్ కదా అన్న, చిన్న పార్ట్, దాన్ని లెమ్మా అంటారు. దెర్ ఈజ్ నో ప్రూఫ్. చిన్నది అంటే ఒక చిన్న సిద్ధాంతం, ఉప సిద్ధాంతం అంటారు తెలుగులో అన్న. ఏ లెమ్మా అంటారు. 2 angles, or if the 2 angles in a 2 triangles, the corresponding 2 angles are equal, then also the given 2 triangles are said to be similar. 2 angles equal అని అనుకో అమ్మ, 2 ట్రయాంగిల్స్లో in the given 2 triangles the corresponding 2 angles are equal, then థర్డ్ యాంగిల్ is automatically ఈక్వల్ అవుతుంది. దాన్నే ఏ లెమ్మా అంటారు. దాన్నే ఏ లెమ్మా. ఇంకేమైనా డౌట్ ఉంది చెప్పు, చెప్తాను. అడిగిన క్వశ్చన్స్ అడిగితే చెప్తావు, ఒకసారి రీకాల్ చేసుకో చెప్పింది. అర్థమైందమ్మా. అండ్ ఇన్ ద 2 triangles ద రేషియో ఆఫ్ ద, ఇక్కడ ఖచ్చితంగా రేషియో సైడ్స్ వచ్చేసరికి ఖచ్చితంగా రేషియో ఉపయోగించాలి. ఇన్ ద 2 triangles ద రేషియో ఆఫ్ 2 pairs ఆఫ్ రేషియో ఆఫ్ 2 pairs ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆర్ ఈక్వల్ అన్న. ఇన్ ద 2 triangles ద పెయిర్ ఆఫ్ అన్న ద టూ పే ఎన్ని పేర్స్ ఉన్నాయి, టూ పే అందులో ఉంటాయి కదా 2 pairs. ఇన్ ఏ ట్రయాంగిల్ the ratio of 2 pairs of the corresponding sides and included angle are equal, then this property is called SAS similarity. ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెన్సీ ఆల్రెడీ మీరు 7th 8th 9thలో ఆల్రెడీ నేర్చుకున్నారు, అయిపోయిందా అన్న. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది బీపీటీ థేల్స్ థియరంలో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ BH అని ఒకటి వేసాం, అవునా. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేట్ అంట్లో రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అన్నాం. హెరన్స్ ఫార్ములా వేర్ S ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్, S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2. సో అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అంటే సెమీ పెరిమీటర్. S మీన్స్ సెమీ పెరిమీటర్. A ప్లస్ B ప్లస్ C అంటే 3 sides యాడ్ చేస్తే ఆఫ్ చేస్తాం. 3 sides యాడ్ చేయడం అంటే పెరిమీటరే కదా అన్న. ట్రయాంగిల్కి 3 sides యాడ్ చేస్తే ఏమొస్తుంది, పెరిమీటర్ వస్తుంది. దాన్ని ఆఫ్ చేసాం అంటే దాన్ని సెమీ పెరిమీటర్ అంటారు. కాబట్టి ఎస్తో ఇండికేట్ చేస్తాం. అదొక ఫార్ములా ఉంది అన్న. ఇంకో ఫార్ములా చెప్పు. మాడ్యులస్ అలా కంటిన్యూ ఉంది కదా. x2 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 కోఆర్డినేట్ జామెట్రీ. ఇది లేదా, ఉందా లేదా? నెక్స్ట్ అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకో, ఆఫ్ AB ఆఫ్ ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకో. ఈ సైడు హాఫ్ ఆఫ్ ద which sides are containing the product of the sides containing the right angle. హాఫ్ ఇంటూ A ఇంటూ B అంటే ఏ సైడ్స్ అయితే రైట్ యాంగిల్ కలిగి ఉన్నాయో ఈ 2 sides కలిపితేనే కదా రైట్ యాంగిల్ వచ్చింది. ఈ 2 sides యొక్క లెంత్ యొక్క ప్రోడక్ట్, ఇది A ఇది B అనుకున్నాను అనుకో. హాఫ్ AB హాఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద సైడ్స్ కంటైనింగ్ రైట్ యాంగిల్. ఎన్ని ఉన్నాయో చూడు ఏరియాకి, ఎన్ని ఉన్నాయి చూడు ఏరియాకి. దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇందులో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్రయాంగిల్కి వచ్చేసరికి ఇది ఒక ట్రయాంగిల్ అనుకో. దీన్ని ఏమంటారమ్మా ట్రయాంగిల్లో బేస్ అంటారు. ABC ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది బేస్ BC. హైట్ అంటే ఇదేనా అని ఇది హైట్ అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. హైట్ మీన్స్ ద పర్పెండిక్యులర్ లైన్
ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ఆపోజిట్ సైడ్, వర్టెక్స్ టు ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ ద పర్పెండిక్యులర్ లైన్. కాబట్టి ఇది ఎక్యూట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్నే ఈ హైట్నే మనం ఇంకో భాషలో ఇంకో మాట ఏమంటాం, హైట్ని మీడియన్ అంటారా, ఇంకో పదం ఉంది ఆల్టిట్యూడ్.